రోడ్డు కూడా ఎట్లుంది మొత్తం మొత్తం ఇదే రోడ్లో జర్నీ చేస్తున్నాం చాలా సేపు నుంచి కదా చాలా సేపు మొత్తం ఒక పక్క కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి ఒక పక్క మేము పోతున్నాం ఒక పక్క గుట్టలకు మొత్తం సెటిలింగ్ ఇట్లా పెట్టారు మొత్తం ఏం కాదు మొత్తం ఫీలింగ్ వస్తుంది గుట్టల పక్కలు ఎన్ని వస్తాయి మనం ఇప్పుడు ఇందాపూర్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 days అవుతుంది. 5th తారీఖు అయితే వచ్చి 1వ తారీఖు అయితే వచ్చినాము. ఈ రోజు వచ్చేసి 5th తారీఖు అనమాట. 4 days అవుతుంది ఆల్మోస్ట్. అన్లోడ్ అయితే అవ్వలేదు, రిజెక్ట్ అయింది. మళ్ళీ నుంచి సతారా అయితే వెళ్తున్నాం. ఈ నుంచి 140 kilometers. ఇంకా ఇక్కడ రిజెక్ట్ అయింది, బిల్లులు చేంజ్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా సతారా ఎట్లుంది ఏం కథ అనేది చూద్దాం. 10 టన్నులు దిగింది, దాంట్లో 6 టన్నులు దిగింది మాల ఆల్రెడీ. ఇంకా 20 టన్నులు మన వాళ్ళు ఉన్నది, దాంట్లోనేమో 29 టన్నుల దాకా ఉంది. ఇంకా ఈ నుంచి అయితే సతారా అయితే వెళ్దాం. మొన్న వచ్చేసి మనం ఇక్కడ మలుపుకున్నాం చూడండి, యూటర్న్ తీసుకున్నాము. ఈ నుంచి మనం తగ్గ వెళ్ళాలి. బారామతి నుంచి సతారా అయితే వెళ్ళాలి. ఊరి పేరే బారామతి. మా బేదాలు వచ్చిపోయింది ఆగాడు, దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. అమ్మా ఇది చాయ్ తాగాలి, ఆడ వడపావు తినాలి, 70 రొట్టెలు వడ పెట్టిస్తాడు, దాంట్లో అవి తినాలి. మీద సరిపోయింది మాకు. ఫస్ట్ జిరాక్స్ సెంటర్ ఉంటే జిరాక్స్ సెంటర్ చూసి ఫస్ట్ బిల్లులు అయితే వాట్సాప్ చేసిండు. ఆ బిల్లులు కూడా వాట్సాప్ తీసుకొని చూసుకుని రోడ్డు మీద సేల్ ట్యాక్స్ తినడానికి ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ కాఫీగా పెద్దగా చూడండి గుంట కనిపిస్తుంది, కానీ నాకు కార్ దొరికింది. అందమైన రోడ్ ఇన్న ఇంత అందంగా ఉంది, ముందర ఇంకే ఎంత అందంగా ఉందో. మొదలైన కాడ నుంచి ఇదే రోడ్లలో పోతున్నాయి ఇప్పటి వరకు. దుంకుడు ఎక్కడే సరిపోయింది. మస్తు దూరం పోవాలి, ఇంకా 110 kilometers పోవాలి. మొత్తం ఇదే సరిపోయింది రోడ్ అయితే. ఎట్లా ఉంది చూడండి, ఏమన్నా రోడ్ అబ్బా వచ్చి బతుకుతున్నాం పో. ఇంకా 110 పోవాలి మరి. ఇంకా మిగతాది ఎట్లుందో చూడాలి. హైవే పడ్డదా లేకపోతే ఇదే బాపతా. రాయుడు బండ్లు దిగవాడిని ఇంకా మడుగు చేసిండు. ఎట్లా రాయుడా వెళ్ళి ఇడుచుడు వస్తుంది ఒకటే దానికి. హైవేలో కాకే కాకి చిన్నేసినాయి, అందుకు పని చేసిన హైవేలో. మైలేజ్ కూడా రాదు బండి ఇట్లుంటే, అస్సలు మొత్తం పడిపోతుంది మైలేజ్ అంతా. చాలా పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది బారామతి దగ్గరే. వచ్చిన తర్వాత మొత్తం చెరుకు బండ్లు అయినాయి. అటు ఎటు చూసినా చెరుకు బండ్లు ఉంటాయి, వర్షాలు కట్టినాయి.
వచ్చేసి మనం బారామతిలో అవుతున్నాం. ఇది సిటీ పెద్దది వచ్చినా తెలియదు కానీ ఇక్కడ బారామతి MIDC అని ఉంది, అక్కడైతే నో ఎంట్రీ అయితే ఉంది. మరి ఇక్కడ ఎంట్రీ ఉందా లేదా అయితే తెలియదు. ఫస్ట్ సిగ్నల్ కాడికి వచ్చినాం, ఈ నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాలి. మనం ముందర 100 మీటర్స్ అయితే లెఫ్ట్ వెళ్ళాలి. ఇంకా ముందర వెళ్తే డివైడర్ రోడ్ ఇంకా పెద్దగా ఉన్నట్టుంది, అక్కడ నో ఎంట్రీ ఉండొచ్చు. చూద్దాం మనం మల్లె రోడ్ నుంచి మన నో ఎంట్రీ ఉందా లేదా. కరెక్ట్ సిటీలో మళ్ళీ ఇప్పుడే రోడ్ వర్క్ జరుగుతుంది, ఇంకో పెయింట్ వేస్తుంది, రోడ్ పెయింట్. లారీ వెళ్తుంది కదా, మనం అటు అయితే ఇలా లెఫ్ట్. ఇంకా 96 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. ఈ రోడ్లను బట్టి చూస్తే పక్కా ఈవినింగ్ అవుతుంది. సార్ కలుపుతలేడు కూడా ఆయన. స్కూటీ ఉంది, కారు ఉంది, వెనకిరా చూడు. ముందు స్కూటీ చూడు తవలగాల రాని చూడండి. బానే రైట్ బానే బానే చూడు. తగలదురా బానే రైట్. ఇదిగోండి ఇక్కడ అయితే నో ఎంట్రీ చూడండి, సిటీలో అలో లేదు. ఇంకా వస్తుందా, పాస్ అయిందా అన్నది వస్తుండగా. సతారా ఇచ్చినోడే, సతారా ఇదే రోడ్ అన్నా. ఇంకో చెప్పలే ఇందాక నో ఎంట్రీ ఉంటుందని, చక్క పోతే నో ఎంట్రీ ఉంది, బోర్డులు పెట్టిన ఆల్రెడీ. ఓ ఈ కంపెనీ అయిందిరా అట్లా కట్టిరు, దాన్ని ఉల్టా పాల్టా చేసారు. ఇద్దరు ఎవరు కట్టేదిరా, మనకా వాళ్ళకారా? టౌన్ లాగా మన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ టౌన్ ఎట్లుంటది సేమ్ అక్కడ టౌన్ లాగా ఉంది. అటు సైడ్ నుంచి అయితే మెయిన్ సిటీలోకి వెళ్ళి అయితే ఎంట్రీ లేదు, ఇది పక్క పోటీ దారి ఉంది. మళ్ళా అక్కడ నుంచి చూపిస్తే ట్రాఫిక్ నుంచి చూపిస్తుంది. మళ్ళీ వాటర్ ఫీజు కూడా ఉంది, ఒకటి ఫ్లో అవుతుంది వాటర్, లేనట్టుంది వాటర్. కానీ ఎండిపోయింది ఆల్మోస్ట్. వస్తుంది కదా ఆ రోడ్ వచ్చేసి, అది అవతల రోడ్, అది కూడా బ్రిడ్జ్ ఉంది. ఇట్లాంటి కొన్ని సిటీలలోకి వచ్చినప్పుడు కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే పుష్కమాని నో ఎంట్రీలో ఇరికినాం అనుకో, చిన్న గల్లీలు ఉండొచ్చు, చెప్పలేమో అండర్ బ్రిడ్జ్లు ఉండొచ్చు. ఒకవేళ పోయి అట్లా ఇరికినాం అనుకో ఇంకా మన చుట్టాలు కప్పుతుంది, కేసు అవుతుంది. బండి మీద నో ఎంట్రీ అది ఫైన్ వేస్తాడో 1600 1700, లేకపోతే చేతుకుంటే ఇన్ని పైసలు తీసుకున్నాడు ఫైన్ లేకుండా. అంటే పచ్చి చెప్పాలంటే అంతే, మళ్ళా ఇంకా ఉన్న పైసలు తీసుకుంటారు. సిసి రోడ్ అయితే వచ్చింది, సిసి రోడ్ ఎక్కినాం. చూద్దాం ఎంత దూరం వరకు పక్కగా ఉందో. ముందరెళ్ళి డీజిల్ కొట్టించుకుందాం బాగానే పెట్రోల్ బంక్లా. డీజిల్ కూడా ఆల్మోస్ట్ ఎట్లా పడ్డది, ఇప్పటికే 500 కిలోమీటర్స్ అయితే దాటిపోయింది.
పెద్ద నదిలాగా ఉంది కానీ మొత్తం మొత్తం డ్రైనేజ్ వాటర్ లాగా స్మెల్ చాలా ఘోరంగా వస్తుంది. మొత్తం బ్లాక్ ఉన్నాయి, వాటర్ కూడా చాలా బ్లాక్ ఉన్నాయి. బాబా నాయన పల్టాన్ అంట, పల్టాన్ ముందులో ఊరిపోయింది పల్టాన్. ఇంకా 10 నిమిషాలు చూపిస్తున్నారా? నెక్స్ట్ ఇయర్ లోపు హైవేలు అన్ని కంప్లీట్ అవుతాయి. ఈ రోడ్లోకి రావాలంటే అప్పుడు హాయిగా తీసుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి తిరగలేము. ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం పల్టాన్ సిటీలో అయితే వెళ్తున్నాము. ఈడ కూడా అవుట్కట్ సిటీలో నుంచి ఒక దారి ఉంది, బయట నుంచి ఒక దారి ఉంది. ఈ చెరుకు ట్రాక్టర్ల వల్ల చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది ఇప్పటికే. అరేక్ మాల్ 100 రూపాయలు మొత్తం 60 రూపాయలు 100 రూపాయలు మాలే. స్వరాజ్ ఇంకా 67 కిలోమీటర్లు ఉంది. ఈ పల్టాన్ నుంచి రైట్ సైడ్ వెళ్తే లాటా అనేది ఊరు ఉంది. ఆ ఊరు నుంచి ఒక దారి ఉంది, మళ్ళీ ఇటు నుంచి ఒక దారి ఉంది. ఎవరిని అడిగినా లెఫ్ట్ సైడ్ నుంచి అనే చెప్తున్నారు. సునేగానో ఏదో ఉంది సంథింగ్. ఆ ఊరు నుంచి అయితే వెళ్ళాలంట. అట్లా అయితే వెళ్దాం. మనం ఎంత స్లో వెళ్తున్నాయి. 2 ట్రాలీలు ఉంటాయి ఇక్కడ సైడ్ ఒక్కొక్క బండికి. 2 ట్రాక్టర్లు అవుతున్నాయి. ఇది ఒకటే అసలు లాగుతుంటే బ్రేక్ అంటే కడతాను బండికి. ట్రాక్టర్ లేక వాళ్ళ పడితే కార్లో ఒకటి మళ్ళీ అక్కడ సైడ్ కొడుతున్నాను ఆయన. లెఫ్ట్ సైడ్కి వెళ్ళి జాగుందా చూడు. వద్దు పూసల్గంజ్ 46, సతారా వచ్చేసి ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది. పూణే 110 కిలోమీటర్స్. పూణేకి ఎన్ని రోడ్లు ఉన్నాయి మరి? గలికి రోడ్డు ఉన్నట్టు పూణేకి. టైర్లు ఎండకు వచ్చే వరకు ఏమో హీట్ అయిపోతున్నాయి. ఈ కన్స్ట్రక్షన్ పనుల వల్ల ఇంకో ఇంత పెద్ద పెద్ద రాళ్ళు మళ్ళీ దీళ్ళల్లో పెద్ద రాళ్ళే. మొత్తం రాళ్ళు హౌసింగ్ లకి డమ్మీలకి. 60 కిలోమీటర్లు వెళ్ళాలి. తీసుకోరా ఇవ్వండి. పల్టాన్ అనే ఊరైతే దాటినాము. దాటిన కాడ నుంచి మొత్తం రోడ్డు కన్స్ట్రక్షన్ లో ఉంది. పెద్ద పెద్ద గడ్డలు ఎక్కుతున్నాము, దిగుతున్నాము. ఏం అర్థం అయితే లేదా. ఇంకా 45 కిలోమీటర్లు పోయినాక లెఫ్ట్ చూపిస్తుంది. రోడ్డు కూడా ఎట్లుంది మొత్తం ఇదే రోడ్లో జర్నీ చేస్తున్నాం చాలాసేపు నుంచి కదా, చాలాసేపు. ఆ పల్టాన్ దాటిన కాడ నుంచి ఇదే రోడ్డు మొత్తం. ఇలాంటి రోడ్లలో పోతే ఏం మాయలేదు. గేర్లు మార్చి ఎక్కుతుంది. టైర్లు ఖరాబు, ఈ రోడ్లలో పోతే డీజిల్ ఖరాబు, తోలుతుంది మనకి అట్లా ఉంటుంది. ఇట్లా కొంచెం దూరం ఫ్యాక్టరీ వరకు వస్తుంది. నెక్స్ట్ మళ్ళా 45 కిలోమీటర్లు ఉంది ఇదే రోడ్డు. ఇంకా ముందర ఎన్ని ఉన్నాయో మరి ఏం కథ చూద్దాం. సతారా వచ్చేసి ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. మొత్తం కొండలు
కూడిన ప్రదేశం వెళ్తున్నాం. ఇప్పటికి చాలా గడ్డలు దిగుతున్నాం. ఎన్నో 2-3 గడ్డలు ఉన్నాయి అనుకుని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేయలేదు. ఎటు చూసినా నల్ల మట్టి గడ్డలు మొత్తం నల్లరేగడి భూమి ఉంటాయి కదా, అవే గడ్డలు మొత్తం. రాళ్ళు లేవు, ఏం లేవు మొత్తం. మళ్ళీ అందులోనే రోడ్డు కన్స్ట్రక్షన్. ఈ రోడ్డు చూస్తే నాకు మంగళూరు నుంచి మన హాసన్ బెంగళూరు పోయే రోడ్డు కూడా సేమ్ ఇట్లా కన్స్ట్రక్షన్ అయితేనే గుట్టలు ఉంటాయి. అదే గుర్తొస్తుంది. మొత్తం నల్ల మట్టిదే గుట్టలు. $40 kilometers. ఒక పక్క కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి, ఒక పక్క మేము పోతున్నాం. ఒక పక్క కన్స్ట్రక్షన్, ఒక పక్క మేము పోతున్నాం. ససారా కాకుండా ఏం ససారనో ఏం కథనో. బండ్లు వస్తున్నాయి. లెఫ్ట్కి ఎక్కువ పోయింది అనుకో బండి దిగుతుంది. పచ్చి భూమి కాబట్టి నల్లరేగడి భూమి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అదేం కట్టే డోజర్లు అవి ఏం గుల్డ్ ఏమంటారు రోలర్లు ఏం పెద్ద కట్టేది ఒక్కలేవు. అవి కొంత పోయింది అనుకో దిగుతుంది. అది కూడా తక్కువ ఉండలేదు. బండి ఎవరు ఇట్లా వారే ఆగుతుంది నీకు ఎవడన్నా మొత్తానికి ఇట్టుకోపోతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ కూడా వేసుకొస్తే ఖతర్నాక్ అవుతుంది ఈ రోజుల్లో బండి. ఎవరిలో తోత లారు. చాలా దూరంగా టిప్పరేస్తూ తక్కువలేక రైల్వే బ్రిడ్జ్. కూరగాయలు తీసుకున్నాం 110 రూపాయలు పెట్టి. ఇది ఒక 50 రూపీస్. టమాటాలు కేజీ 50 అంట. 10 రూపాయల మిరపకాయలు. ఇలా అదే కూరగాయలు లేక మిరపడుతున్న తిన్నాం అనమాట. అందుకనేసి కొంచెం ముందు జాగ్రత్త కనిపించిన కానీ కూరగాయలు అయితే తీసుకున్నాం. రేపు ఈ కాలీఫ్లవరు, ఒకరోజు టమాటాలు, ఒక్కో రోజు ఒక్కొక్క వేసుకుంటే సరిపోతుంది. సేమ్ తిరుపతి లాగా ఉంది. ఆ గుట్ట మీద ఫ్యాన్లు గిన్లు అన్నీ. టెంపుల్ కూడా ఉన్నట్టున్నది. వేసిన చెట్లు అవన్నీ మొలిచినాయి కావు. పెద్ద పెద్ద డౌన్లు దిగుతున్నాం. మళ్ళా అప్పులు ఉన్నాయి, డౌన్లు ఉన్నాయి, టర్నింగ్లు ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి. కథలు ఉన్నాయి రోజు.
ఇంత డేంజర్ ఇస్తున్నాయి రా ఈ ఊర్లో బ్రిడ్జిలు ఎంత కట్టిరు ఈ అమ్మ ఊరు దాటిందంటే కాలువలో పోవాలి బండి ఉరితో చుట్టొచ్చు ఎక్కడ చూస్తే మళ్ళీ మంచి నీళ్ళ కాలువ మంచి నీళ్ళు అంటారు సార్ మంచి నీళ్ళు ఎక్కడ కాలువ ఇందులో పోయి హైవే ఎక్కుతాం ఇంకా డబల్ రోడ్ NH48 బిల్లులు కూడా తీసుకున్నాము ఇంకా 6 కిలోమీటర్స్ అవుతుంది ఇంకెళ్ళిపోదాం ఇండస్ట్రియల్ ఏరియాలోకి వెళ్ళాలి ఒక చికెన్ ఒకటి తీసుకొని బాగా బాడీ అలసిపోయింది కదా చికెన్ అయితే తిందాం ఈరోజు ట్రావెల్ చేసింది ఏమో 1000 కిలోమీటర్లు కాదు కానీ ఆ 130 కిలోమీటర్స్ అయినా చింతపండు అయిపోయింది రోడ్లు అట్లున్నాయి మరీ బీభత్సమైన రోడ్లు వెళ్ళి చికెన్ తిందాం ఇలా పొద్దుగాల మిరిపోడి తిన్నాం కొత్తగా చికెన్ చికెన్ షాప్ చూడరా సతారా అయితే వచ్చేసినాం కంపెనీ దగ్గర ఎంట్రీ చేయించుకొని వచ్చినాం ఇక్కడ ఒక తెలంగాణ బండి కూడా ఉంది ఆల్రెడీ మళ్ళీ ఇటు పార్కింగ్లోకి మా పిండి కూడా మరి ఏముందో కథ అసలు నా కథ చూడాలి సైడ్ బండి నచ్చిపోటు పెట్టి రానే